లింగమేద గారు గుడ్ మార్నింగ్. ఎస్ సో ఏం చెప్తారు, నిన్న కవిత మాట్లాడింది విన్నారు, అటు కేజ్రీవాల్ మాట్లాడింది విన్నారు. ఈ లిక్కర్ స్కామ్ గురించి అడిగితే ఏం చెప్తారు? అంటే నేను కడిన ఆణిముత్యంలో బయటకు వచ్చాను అని చెప్పేసి కవిత అసలు ఈ కేసు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఆనాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇవాళ ప్రత్యేకించి ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ గెలవడానికి ఆడినటువంటి ఒక డ్రామా, అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీని గెలిపించడం కోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడిన డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది. ఇవాళ అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం, లేకపోతే ఆమె బయటకు వస్తే తెలంగాణకి ఏం సంబంధం, ఇవాళ ఆమెకు కోర్టు నుంచి ఊరట వస్తే ఏం సంబంధం అండి? ఇవాళ జరిగింది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నాయకుడు చెప్తుండు. అసలు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు నియమిస్తారండి? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇస్తారు, కానీ లెఫ్టినెంట్ గవర్నరే కదా. అసలు కవిత గారు అరెస్ట్ అవుతుందని ఫస్ట్ చెప్పింది ఎవరండి? అరెస్ట్ కాబోతున్నారని బీజేపీ ఎంపీ సాహెబ్ సింగ్ వర్మ చెప్పాడు. అంటే మీరు ఓన్లీ ఎలక్షన్ లో అరవింద్ కేజ్రీవాల్ ని కానీ వీకెండ్ చేయాలి. అక్కడ ఢిల్లీలో ఎట్లా ఇవాళ దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ ఢిల్లీలో అధికారం లేకపోయేసరికి ఎట్లయినా ఢిల్లీలో గెలవాలి. సో దాంట్లో భాగంగానే ఇవాళ కవిత గారిని, కేజ్రీవాల్ ని అరెస్ట్, మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేసి పంపించారు. ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఢిల్లీలో వాళ్ళు గెలిచారు, తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలిచింది. ఇప్పుడు అవసరం లేదు, అందుకే ఇవాళ సిబిఐ నిరూపించాలి కదా. కేసు పెట్టింది సిబిఐ, ఇవాళ సిబిఐ మీద బాధ్యత ఉంది. ఇవాళ మనకు తెలుసు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏ విధంగా దర్యాప్తు సంస్థల్ని, ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టారీ రీతిలో ఇవాళ వాడుతున్నారో మనకు తెలియట్లేదా? సిబిఐ, ఈడీ, ఇవాళ ఐటీ, చివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కదా. ఇవాళ అందుకే ప్రజలు గమనిస్తున్నారు, ఈ కేసు వల్ల, ఇవాళ కవిత వల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ వాళ్ళకి తెలుసండి 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఆమె చెప్తుంది బయటకు వచ్చి. ఇవాళ కేసీఆర్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిండు, అవినీతి అక్రమాల గురించి. ఇవాళ ఆల్రెడీ వాళ్ళ అవినీతి అక్రమాలలో వాళ్ళే ఉన్నారు, ఇంకా కొత్తగా చెప్పేది కేసీఆర్ ఫ్యామిలీ గురించి. అందుకే నేను ఏమంటే ఈ కేసు దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది బీజేపీ బీఆర్ఎస్ ఎలక్షన్ లో గెలవడానికి మాత్రమే ఆడిన ఒక డ్రామా. ఇవాళ ఆ డ్రామాల ఎలక్షన్స్ అయిపోయింది, వాళ్ళు గెయిన్ అయ్యారు, ఇప్పుడు రిలీజ్ చేసిరు. సో ఇందులో కొత్తగా ఏముందండి? ఇది అందరు ఎక్స్పెక్ట్ చేసిందే, ఇది అందరు ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. అందుకే ఎలక్షన్ ఓన్లీ ఎలక్షన్ గెయిన్ కోసం, ఎందుకంటే మనం ఇదే కేసులో కాదు కదా. ఇవాళ చూడండి బీజేపీ ఏ విధంగా నచ్చని వ్యక్తులను, ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష నాయకులని ఏ విధంగా అటానమస్ ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళు ఇవాళ నిర్వీర్యం చేసుకుంటూ వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారనేది మనకు తెలిసిందే కదా. మరి ఇవాళ సిబిఐ బాధ్యత ఇది, ఎందుకంటే సిబిఐ ఓడిపోయింది కదా, సిబిఐ కేసు పెట్టింది. మరి సిబిఐ నిరూపించాలి ఏం జరిగిందో. ఇవాళ జరిగిందా? ప్రజలందరికీ తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు, ఇదే బీజేపీ నాయకులు అన్నారు కదా. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ కవిత అరెస్ట్ కాబోతుందని ముందు చెప్పింది ఎవరండి? ఎట్లా తెలుసు నీకు? బీజేపీ ఎంపీలు ఎట్లా చెప్తారు? అందరు రికార్డు చెప్పింది కదా. అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ ఆడిన డ్రామా. ఇవాళ డ్రామా ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళకి అవసరం లేదు, రిలీజ్ అయిపోయింది. సో అందుకే దయచేసి ఈ కేసు వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇవాళ తెలంగాణకి ఏదైనా సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడండి, అంతే తప్ప కవిత గురించి వల్ల ఏందండి? ఇవాళ కొంతమంది కవిత పార్టీ పెట్టినా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు, ఎవరైనా పగటి కలర్ కానొచ్చు. పగటి కలర్ కనడాన్ని ఎవరు అడ్డుకోరు కదా. ఇవాళ వాళ్ళు ఏదేదో మాట్లాడుతారు. అందుకే మనం నిజాలు మాట్లాడదాం. ఇవాళ మీరు చేసినటువంటి మీ ఎలక్షన్ డ్రామా కోసం, ఎలక్షన్ లో గెలవడం కోసం మీరు ఎంతకైనా దిగదాస్తారు. మీకు బీజేపీ కావాల్సింది ఏందండి? అధికారమే పరమపదిగా. ఇవాళ అందుకే తెలంగాణ ఎలక్షన్ లో 8 ఎంపీ సీట్ ఎట్లా గెలిచిందండి? తెలంగాణలో బీజేపీ, నిజంగా చెప్పండి, తెలంగాణలో బీజేపీ స్ట్రెంత్ ఎంత? మరి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఒక్క సీట్ గెలవలేదు? ఈ 8 చోట్లలో బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ పోయింది. మరి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మొత్తం మేమే చేసిన అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ ఎట్లా పోద్దండి? ఆ 7 చోట్ల బీజేపీ గెలిచింది. అంటే మనకు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ఇదంతా ఎలక్షన్ లో గెలవడం కోసం ఆడిన డ్రామా. ప్రత్యేకించి అరవింద్ కేజ్రీవాల్, ఎందుకంటే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎలాంటి మరక లేదు, ఆయన ఓడగొట్టడానికి వీళ్ళ దగ్గర బీజేపీ దగ్గర ఎలాంటి విపన్ లేదు, ఏదో ఒక చేయాలి. సో దాంట్లో భాగంగా ఇదంతా జరిగింది. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నటువంటిది ఏదైతే ఉందో కన్ఫ్యూజన్, అది పార్టీ స్టాండా? అసలు ఈ కేసు మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏది చెప్పమనండి. లెఫ్టినెంట్ గవర్నర్ కి ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చింది కాంగ్రెస్. ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మామూలు వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇవ్వలే.
ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినారు కాబట్టి అతను ఆర్డర్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. తప్పే ఉందండి? బీజేపీ అని అరిస్తే లాభం జరిగిందల్లా అది కాంగ్రెస్ అపాయింట్ చేస్తుందా? ఢిల్లీ లెఫ్టినెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిందా? లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కదా. లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అరే సుప్రీంకోర్టు చేసిన ప్రభుత్వం చేస్తుంది అంటే వాళ్ళ మీద చేస్తుంది. ప్రభుత్వం ఎవరైనా చేస్తారు. మీరు ఉన్నప్పుడు మీరు చేస్తున్నారు, మేము ఉన్నప్పుడు మేము చేస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అంత మాత్రం చేత ఆరోపణలు చేస్తారా మీరు? అంటే మాకు అనుకూలంగా ఉంటారా? ఏం మాట్లాడతారండి? మీకు స్టాండ్ లేదు ఇవాళ. మీరు ఇంతకుముందు ఆరోపణలు చేసేది కదా కవిత మీద. కవిత అరెస్ట్ కావాలని అన్నారు కదా. ఇవాళ స్టాండ్ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. టోటల్ కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నటువంటిది. ఒక స్టాండ్ ఉండాలి. మేమంటున్నాం ఇలా ఎస్ అక్రమాలు జరిగినాయి, అక్రమాల నిరూపణ జరిగిందా లేదా అనేటువంటి దాని మీద జడ్జి కూడా ఎక్కడ అనలే అక్రమాలు జరగలేదనిలే. నిరూపణలో విఫలమైనారు ఏజెన్సీస్ అంటున్నాడు. కాబట్టి అక్రమాలు ఉన్నవి, అది బాధ్యత మీరు అన్నట్టుగా సిబిఐ కానీ ఈడీ కానీ కోర్టులో నిరూపించాలా, వాస్తవాలు బయటికి రావాలా. జడ్జి ఎక్కడ వాస్తవాలు జరగలేదు, అనేక వీడియోలు ఉన్నాయి, అనేక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి. 100 crores ఎక్కడ పోయినాయి, గోవాకి అనేటువంటిది అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏకపక్షంగా ఇచ్చినారా ఇయ్యలేదా అనేటువంటి నేను కామెంట్ చేయను. జడ్జి జ్యుడిషియల్ గురించి నేను కూడా గౌరవిస్తా. కాబట్టి ఇలా వాళ్ళు అండర్స్టాండింగ్ లో పోయినారు. మీరు కేజ్రీవాల్ సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా చెప్పాలి మీ స్టాండ్. మొన్న దాకా కేజ్రీవాల్ ని తిట్టినారు, ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారో మీకు అర్థమైతే లేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ లింగం యాదవ్ గారు, టేక్ ఏ యూనిఫామ్ నేషనల్ పాలసీ ఆన్ దిస్ ఇష్యూ. మీకు లేకుండా ఎక్కడిదక్కడ టీవీలలో, తెలుగు టీవీలలో ఒక రకంగా మాట్లాడి, నేషనల్ టీవీలలో మరొక రకంగా మాట్లాడితే ఢిల్లీ మా స్టాండ్ అంటారు. సిబిఐ ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. మీ ఎలక్షన్ లో మీ స్వార్థం కోసం ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. మీ స్టాండ్ బాగలేదు, బీజేపీకి స్టాండ్ లేదు. దమ్ముంటే మరి నిరూపించండి. ఇంత వేగ్గా ప్రచారాలు చేసి స్టాండ్ బీజేపీకి స్టాండ్ లేదు. మేము వేరే చాలా వినండి. సిబిఐ నిరూపణ చేయాలి. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉందండి? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లేదా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ పార్టీ ఉందా? కేంద్రంలో అధికారంలో సిబిఐ నరేంద్ర మోడీ ప్రధాని ఉందా, మా కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో సిబిఐ? జరం గారు మీరు మాట్లాడండి. ఒకటి సందీప్, ఇక్కడ ఏజెన్సీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ఇవి నిరూపణ చేయలేని బంధాలు. ఇవి ఇప్పుడు ఏజెన్సీల ప్రభుత్వాల చేతిలో ఏజెన్సీలు ఉండే అనే విషయం వాస్తవం. మొన్న కుమ్మెర గ్రామం లోపల జరిగిన ఇన్సిడెంట్ లోపల బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న పోలీసులు పాపనే అక్కడ ఇన్సిడెంట్ లో లేదు అనుకుంటే, సోషల్ మీడియాలో పాప అక్కడ ఉందిరా కళ్ళు చూసుకొని చూడండి అని చెప్పేసి డిఎస్పీ స్థాయి వరకు సోషల్ మీడియా ప్రశ్నలు విసిరింది. అప్పుడు పోలీసులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లోపల అన్ని మూసుకొని కూర్చున్నారు. ఒక నిరుపేద బిడ్డ చనిపోతే అంత డ్రామా ప్లే చేస్తూ ఉంటే ఈ రోజు వాళ్ళకు శిక్షలు పడతాయా? ఈరోజు శిక్షలు పడతాయి అంటే ఇది ఏజెన్సీస్ ఫాల్స్ కదా ఇది? అంటే ఏ ప్రభుత్వము కోఆపరేషన్ లేకుండానే ఏజెన్సీ నిర్ణయం తీసుకునే దమ్ముందా ఏజెన్సీలకు? అలా దమ్ముంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. మరి చేస్తున్నారా? అక్కడ ఎందుకు జరగలేదు అప్పుడు వెంటనే ఏజెన్సీలకు? అంటే కంపల్సరీ ఏజెన్సీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే అవకాశం ఉందంటారా? 100%. అలా ఏమైనా డౌట్ ఉందా? ఎలాంటి డౌట్ లేదు. ఎగ్జాంపుల్ మీకు, అప్పటి యూపీఏ గవర్నమెంట్ లోపల అరెస్ట్ చేసి జైలుకు పంపించిన అప్పటి ముఖ్యమంత్రి కూతురు కనిమోలి, అప్పటి ఎంపీగా ఉన్న రాజా, ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే వాళ్ళు మొత్తం బాప్తిసం ఇచ్చినట్టుగా పునీతులైపోయారు. ఇక్కడ ఏజెన్సీలో తప్పందామా, లేకపోతే ఎవిడెన్స్ లోపం అందామా, లేకపోతే ప్రభుత్వాలు ఇష్టానుసారంగా బిహేవ్ చేసినాయి అందామా? ఎవరి తప్పది? కుంభకోణం జరిగింది కరెక్ట్, డబ్బులు పోయింది కరెక్ట్, ప్రజాధనము వృధా అయింది కరెక్ట్.
అన్ని కరెక్టే కానీ మరి నేరస్తులేరి, ఎక్కడ పోయిన నేరస్తులు అని ప్రజలు అడుగుతుంటే దాని దగ్గర మీ దగ్గర ఆన్సర్ ఉందా? అప్పుడు యూపీఏ ప్రభుత్వం అడుగుదామా, లేకపోతే రిలీజ్ చేసిన ఎన్డీఏ ప్రభుత్వం అని అడుగుదామా, లేకపోతే సంబంధిత ఏజెన్సీలు అడుగుదామా? అంటే ఈరోజు ఒక జడ్జి గారు ఏ విధంగా ఇస్తున్నారంటే అక్కడ ఉండే సాక్ష్యాలను బట్టి తీర్పునిస్తారు కానీ మీ ఆరోపణలు బట్టి తీర్పునివ్వరు. ఈరోజు రాజకీయ నాయకులు చేసే ఆరోపణలతోనే తీర్పులు రావు. సంబంధిత ఏజెన్సీ సాక్ష్యాలను పెట్టి ఆ సాక్ష్యాలను తీసుకెళ్లి జడ్జి గారి ముందు పెడితే ఆ సాక్ష్యాలు బలంగా ఉంటే దాన్ని బట్టి తీర్పులు వస్తాయి. అంతే తప్ప ఈరోజు మీరు పెట్టే ఆరోపణలు బట్టి, మీరు చేసే డ్రామాలు బట్టి తీర్పులు రావు. ఈ రోజు కూడా కుమ్మెర గ్రామం లోపల ఎలాంటి ఆధారాలను ఉంచరు, ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు. వాళ్ళంతా నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ ప్రాణం పోయింది కదా, పోయింది వాస్తవమే కదా, నేరం జరిగింది వాస్తవమే కదా, మరి నేరస్తులేవి అంటే ఏ చూసినా కూడా నేను మొదటి నుంచి అలా చెప్తున్నాను, రాజకీయ నాయకుల మీద, ఉన్నతమైన అధికారుల మీద, పైసలు ఉన్నవాని మీద కేసులు అనేటివి ఉండవా అనేది ఇప్పుడు ప్రజల్లో పెడుతున్న ఆందోళన. అంటే ఈరోజు చట్టాల దగ్గర ఎందుకు మీకు ఎవిడెన్స్ ఉండదు? అప్పుడే కెమెరాలు పోతాయంట, అప్పుడే పోలీసులు పట్టించుకోరంట, అప్పుడే రకరకాల ఇన్వెస్టిగేషన్ లోపల డిఫరెన్స్ కోణాన్ని ప్రవేశపెడతారు. అదే నిరుపేద కనుక చేస్తామని ఎన్కౌంటర్ చేస్తారు. సిగ్గుందా అయ్యా మీకు అసలు కొంచెం కూడా? రాజకీయ పార్టీల ముసుగుల ఈరోజు గూండాగిరిజము, రాజకీయ పార్టీల ముసుగులతోనే ఈరోజు దోపిడి దొంగలు, రాజకీయ పార్టీల ముసుగులతోనే ఈరోజు 420s, రాజకీయ పార్టీల ముసుగులతోనే ఈరోజు విపరీతమైన దోపిడి, రాజకీయ పార్టీ ముసుగులతోనే ఈరోజు నిరుపేదలను వంచడం, వాళ్ళ భూములను, వాళ్ళ మాన ప్రాణాలను పీడించి లాక్కోవడం. మనుషుల పశువుల ప్రజలు మిమ్మల్ని అడిగితే, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి మాత్రం పత్తిత్తుల్లాగా అంశాలు చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఎవడు అతిథులు కాదు, ఎవడు అతిథులు కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు నేరస్తులుగా ప్రజల ముందు ఉన్నట్టే. ఏజెన్సీలు తప్పెట్లా అవుతుంది? మారిపోయిందనేది ఈ రోజు నాకు కొంచెం సమయం ఎక్కువ, 3 minutes కంటే ఎక్కువ లేదు. నేను మరీ చెప్తున్నా, ఎందుకంటే కొంచెం అంశం కూడా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంచెం నాకు, ఎందుకంటే మరీ ఎక్కువ అడగట్లేదు. ఎందుకంటే ఈ చట్టపరంగా కేసు నడుస్తున్నది, అపీల్స్ ఇంకా టైం ఉన్నది. ఇది న్యాయ వ్యవస్థలో ఒక దశ మాత్రమే అని ఇంత ముందు కూడా చెప్పాను. సరే, దర్యాప్తు సంస్థలు ఏ విధంగా ముందుకెళ్తే, లేకపోతే కవిత గారు గాని, మనీష్ సిసోడియా గాని, లేకపోతే కేజ్రీవాల్ గాని, వీళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటది అన్నది కాలానికి సమానం చెప్తుంది. ఈ కేసులో 23 మంది పైన అభియోగాలను కోర్టు డిశ్చార్జ్ చేసింది అన్నది ఇంత ముందు కూడా చెప్పిన. డిశ్చార్జ్ అంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టొచ్చు అన్నది కూడా మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక దశలో భాగమే. అదే విధంగా ఇది పూర్తిగా అయిపోయింది అన్నది కూడా కాదు, అపీల్స్ వెళ్లే అవకాశం ఉన్నది. అదే విధంగా భాగోద్వేగాలకు కోర్టుకు సంబంధం లేదు. కోర్టు ఏదైనా కూడా ఎవిడెన్స్ చూసి తీర్పిస్తుంది, అంతే తప్ప ఇంకా ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టుకు ఆధార బలం. వాస్తవంగా చెప్పాలంటే మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, కోర్టుకు ఆధారాల బలం. అదే విధంగా ఇది రాజకీయ వేదిక కాదు కోర్టు అన్నది, ఎందుకంటే కోర్టుకి వెళ్ళి ఇప్పుడు మరీ చెప్తున్నాం. అదే విధంగా ఒకవేళ దర్యాప్తు సంస్థకు బలమైన ఆధారం ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, దాన్ని కొట్లాడతారు, ఏ విధంగా వాళ్ళు చేస్తారు అన్నది వాళ్ళు చూసుకుంటారు. అదే విధంగా ఈడీ కానీ, సిబిఐ కానీ. అదే విధంగా ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ. నేను ఎవరి తరఫున మాట్లాడలేదు. నేను వాస్తవంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్న అంశం మాత్రమే, న్యాయపరమైన అంశం మాత్రమే, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాట్లాడుతున్నా. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది. ఇక్కడ న్యాయస్థానంలో ఏ విధంగా జరుగుతుంది అన్నది ముందు తెలుస్తుంది. అదే విధంగా కొత్త డాక్యుమెంట్లు కానీ, ఫైనాన్షియల్ ట్రయల్స్ కానీ, అదే విధంగా సాక్ష్యాలు కానీ లభిస్తే మళ్ళీ కోర్టు దాన్ని ప్రస్తావిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా కోర్టు కూడా స్వీకరించింది అన్నది కూడా మీరు కూడా చెప్పారు. అదే విధంగా కవిత గారి కేసులో, ఈడీ కేసులో ముఖ్యంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ కూడా కొంచెం తెలవాలి. ఎందుకంటే 128.79 కోట్లు అటాచ్ చేసింది. మరి కుట్రపూరితంగా చేసిందా, బ్లాక్ మెయిల్ చేసిందా, లేకపోతే పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకొని, ఇప్పుడు ఈడీ కూడా మీకు తెలుసు కదా, దాదాపు 4 to 5% మాత్రమే దాని సక్సెస్ రేటు. ఇంకోటి ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మాలో కూడా చాలా అంశాలు కూడా చూసుకుంటే అవి కూడా జరిగాయనే విషయం కూడా తెలుసు. కానీ ఈడీ గానీ, సిబిఐ గానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఇతర నాయకుల మీద ఏ విధంగా కేసు పెట్టింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏ విధంగా ప్రవర్తించింది, దాని తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మొత్తానికి 98% ప్రతిపక్షాల మీద కేసు పెట్టింది తప్ప వాస్తవంగా
వ్యాపారవేత్తల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మొత్తం రాజకీయంగా ఒకరి మీద ఒకరు పబ్బం కట్టుకోనికి, అదే విధంగా పగ తీర్చుకోనికి ఇది చేస్తున్నారు. అదే విధంగా డిశ్చార్జ్ అంటే పూర్తిగా ముగిసింది అన్నది కాదు, మళ్ళీ కూడా చెప్తున్నా, ఈడికి చట్టపరంగా అప్పీల్ చేసే అవకాశం ఉన్నది. హైకోర్టుకు వెళ్లి అదే విధంగా పునర్పరిశీలించాల్సిందిగా కోరే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా అట్లే పోయింది. అందువల్ల ఇది న్యాయ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. ఇంకోటి ఏంటంటే న్యాయం సమీక్షించబడుతుంది అంతే తప్ప కానీ న్యాయమే గెలవాలని నేను కూడా కోరుకుంటున్నా. న్యాయం ఎవరి వైపు ఉంటుంది అన్నది కాలమే సమాధానం చెప్తాను. అంతే తప్ప కానీ మన మీద పేపర్లో పడ్డది కానీ లేకపోతే మీడియా సంస్థలు మొత్తం నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అన్నది తప్పు. క్లీన్ చిట్ అన్న అంశం ఎక్కడ కూడా చేయలేదు. కలర్లు పూసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా న్యాయపరంగా ఎదుర్కోండి. మీకేమైనా మీరు తప్పు చేయకపోతే నిర్దోషులుగా తేలండి. అక్విటల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కానీ డిశ్చార్జ్ అన్నది